హలో అందరికీ, వెల్కమ్ టు మదన్ గాన్ ముచ్చట్లు. ఇవాళ మనం Insta360 X4 రివ్యూ వీడియో తీయబోతున్నాము. దాంతోపాటు దానికి ఏమేమి యాక్సెసరీస్ కావాలో, ఈ కెమెరాని మోటో బ్లాగింగ్ ఎట్లా సెటప్ చేసుకోవాలో అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనం X4 బాక్స్లో Insta360 X4 బాక్స్లో ఏముందో చూద్దాము. ఇది బాక్స్ ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇది అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ అయిపోయింది, బట్ ఇందులో ఏమేమి వస్తుందో జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే తీస్తున్నా. ఒక పౌచ్ వస్తుంది కెమెరా కోసం, కెమెరా వస్తుంది, కెమెరాతో పాటు ఒక థర్మల్ షీల్డ్ కూడా ఉంటుంది. థర్మల్ షీల్డ్ తర్వాత లెన్స్ గార్డ్స్ కూడా ఉంటాయి. లెన్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోనికి, ఎందుకంటే కింద పడితే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని లెన్స్ గార్డ్స్ ఉంటాయి. మీకు బయట కూడా దొరుకుతాయి, బట్ ఇది ఆల్రెడీ దీంట్లో ఇస్తారనమాట. ఇది కెమెరా, దీంతో పాటు కేబుల్ వస్తుంది, USB కేబుల్ కూడా వస్తుంది. ఇంతే వస్తుంది ఇందులో. దాని తర్వాత ఈ పౌచ్ వస్తుంది. ఇంకా దీనికి మనకు కావాల్సిన యాక్సెసరీస్ ఏముంటాయంటే Insta360 ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్. ఇది అందరికి తెలిసిందే. ఒకవేళ మీరు ఆల్రెడీ దీని గురించి సెర్చ్ చేస్తూ ఉంటే మాత్రం ఇది మాత్రం మీకు పక్కా ఒక యూస్ఫుల్ యాక్సెసరీ. ఇదే సెల్ఫీ స్టిక్, ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్. జస్ట్ దీన్ని ఇక్కడ మనకు ఒక హోల్ ఉంటుంది, దాన్ని దీనికి ఇట్లా జస్ట్ పెట్టేసేయాలి. సింపుల్. మీరు నార్మల్గా వాడినప్పుడు మాత్రం ఈ లెన్స్ గార్డ్ని మాత్రం పెట్టుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే కింద పడితే కష్టం. అండ్ ఇది ఇలా ఇక్కడ టాప్ది ఒకటి ఉంటుంది రాడ్ లాగా, దాన్ని ఇలా గుంజితే మనకు వచ్చేస్తుంది ఇట్లా. సో ఇంత హైట్ పోతుంది. సో దీంతో వీడియోస్ మనం తర్వాత ఇద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒకవేళ మనం మోటో వ్లాగింగ్కి ఈ కెమెరా తీసుకుంటున్నామంటే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్లాంప్. నేను తీసుకునేది అయితే టెలెసిన్ యూనివర్సల్ ట్యూబ్ క్లాంప్. దీన్ని హ్యాండిల్కి పెట్టుకోవచ్చు, ముంగట హ్యాండిల్ బార్కి పెట్టుకోవచ్చు, లేక వెనకాల మన రాడ్స్ ఉంటే రాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక రాడ్ ఉంటుంది, ఇది క్లాంప్. దీన్ని ఇట్లా లూజ్ చేసి పెట్టాలి. నేను చూపిస్తా, నా బైక్ పెట్టేటప్పుడు చూపిస్తా. దీనికి ఇట్లా పెట్టేసేయాలి. ఇంకా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాడ్స్ ఉంటాయి. ఇది 360 ఈ కెమెరా కోసము. ఒకవేళ మీ కనుక మీ దగ్గర GoPro ఉంటే మాత్రం ఈ క్లాంప్ వాడచ్చు మీరు, బట్ నాది ఇది 360 Insta360 కోసం కాబట్టి మనకి ఇది అవసరం ఉంటుంది. ఇదేమంటే దీనికి పెట్టి ఈ సెల్ఫీ స్టిక్ ఉంది కదా, ఇది పెట్టవచ్చు, లేదా డైరెక్ట్ కెమెరా కూడా మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా యాక్సెసరీస్ కావాలి అంటే మీకు ఒకవేళ బ్లూటూత్ కెమెరా ఏమంటారు, మీకు ఆల్రెడీ ఒక మైక్రోఫోన్ ఉంటే మీరు వాడుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ మైక్రోఫోన్ లేదు, బట్ నేను హెల్మెట్లో నా బ్లూటూత్ హెడ్సెట్ ఉంది, దానికి నేను ఇలా సెట్ చేసేసుకున్నా ప్రజెంట్. బట్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు బై DJI మైక్ మినీ. కొత్తగా వచ్చింది, అది చీప్ అండ్ బెస్ట్లో ఒక మంచి ఆప్షన్ అనిపిస్తుంది. DJI మైక్ DJI బ్రాండ్ కాబట్టి ఆబ్వియస్లీ అది కొంతమంది చూస్తున్నా. దాంతోపాటు నేను చిన్ మౌంట్, మీకు తెలుసుంటే బ్లూ ఆర్మర్, అది చాలా ఫేమస్ హెల్మెట్ చిన్ మౌంట్ కోసం. అది ఇక్కడ పేస్ట్ చేసి అది ఇక్కడ అంటించేసి, ఇది ఉంది కదా, దీనికి ఇట్లా పెట్టేసి ఈ కెమెరా అది ఉంది కదా, దీన్ని పెట్టేయాలి. ప్రజెంట్ నేను హెల్మెట్ మౌంట్ అయితే నేను చూపియాను, ఎందుకంటే నాకు ఇంకా బ్లూ ఆర్మర్ ఇంకా ప్యాకేజ్ రాలేదు. అది యాక్చువల్గా డెలివరీ కావాల్సింది, బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అది ఇంకా డెలివరీ కాలేదు. ప్రజెంట్ అయితే మనం బైక్లో హెల్మెట్ వ్యూ కాకుండా ఇంకా బైక్లో ఎక్కడెక్కడ మనం పెట్టి మోటో వ్లాగింగ్ చేసుకోవచ్చు, అదైతే చూపిస్తా. సో లెట్స్ స్టార్ట్. సో మనం ఈ మౌంట్ని పెట్టేసినాం అన్నట్టు బైక్ ఇక్కడ స్ట్రాంగ్ అన్న ప్రజెంట్ అయితే చూద్దాము. దీన్ని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కదా వన్ థింగ్, లేదంటే దీనికి అటాచ్ చేసుకొని దీన్ని పెట్టుకోవచ్చు. ఇంకా మీకు హై లెవెల్ వ్యూ కావాలంటే ఇట్లా. సో ఈ రెండు యాంగిల్స్ వీడియోస్ చూసి క్లిప్స్లో చెప్తా ఏది ఏంటని చెప్తా. సో అండ్ ఆల్సో నాకు ప్రజెంట్ మైక్ లేదు కాబట్టి నేను హెల్మెట్లో ఉన్న బ్లూటూత్ని వాడదామని. సో ఇక్కడ హెడ్ఫోన్ సింబల్ ఉంటుంది, నోటిఫికేషన్ దగ్గర ఉంటుంది.
హెడ్ ఫోన్ సింబల్కి వెళ్ళిన తర్వాత ఆ బ్లూటూత్ ఆన్ చేస్తాను. నేను ఆన్ చేసి కనెక్ట్ చూపిస్తాను. BT8 అని వచ్చిందా, నేను కనెక్ట్ చేసేస్తాను. కనెక్ట్ వచ్చిందా. ఇప్పుడు మీరు ఇంకా పోయి చూస్తే ఇక్కడ గ్రీన్ లైన్ వస్తుంది, అక్కడి నుంచి వస్తుందండి గ్రీన్ లైన్, దాని దగ్గర నుంచి వస్తుంది. చూద్దాం, క్వాలిటీ అంత బాగా ఉండకపోవచ్చు ఎందుకంటే బ్లూటూత్ హెడ్ఫోన్ కాబట్టి. మరి నేను చెప్పినట్టు DJI మైక్ మినీ వచ్చింది కొత్తగా, అది కాంపాక్ట్ ఉంటుంది, మోటో వ్లాగర్స్కి బాగా సెట్ అవుతుంది, అంటే చిన్న ఉంటుంది కాబట్టి, ప్లస్ ప్రైస్ కూడా తక్కువ ఉంది. సో ఆ లింక్ అయితే మెన్షన్ చేశాను కింద. ప్రజెంట్ అయితే స్టాక్లో అవైలబుల్ లేదు, చాలా వరకు అయిపోయింది. ఓకే, లెట్స్ స్టార్ట్ మరొకటి. హలో అందరికీ. సో నేనైతే హెల్మెట్ మౌంట్ కెమెరా అయితే ప్రతి హ్యాండిల్ మౌంట్ పెట్టిన వీడియోలో చూపించినట్టు ఫస్ట్. సో ఇట్లా ఉంటుంది వ్యూ అయితే ప్రజెంట్. ఈ హెల్మెట్ వితౌట్ సెల్ఫీ స్టిక్ ఇట్లా ఉంటుంది. ఒక సెల్ఫీ స్టిక్ యూజ్ చేస్తే ఎట్లుంటుందో మనం మళ్ళీ చూద్దాము. ప్రజెంట్ నేనైతే ఒక సన్సెట్ పాయింట్ ఉంది, అక్కడికైతే పోతున్నా. అక్కడికి పోయి చూస్తా. అక్కడికి పోయి మిగతా డిఫరెంట్ సీనరీస్ కానీ డిఫరెంట్ యాంగిల్స్లో తీసి చూస్తా. ఆడియో అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, నేను ఇంకా మైక్ కొనలేదు. బట్ ఐ వాంటెడ్ టు టెస్ట్ ది కెమెరా, ఎట్లుంది ఏంది కదా అని. ఒకవేళ ఈ మైకే బాగా వస్తే కొన్ని రోజుల వరకు ఇదే వాడతా. ఒకవేళ ఈ మైక్ బాగా రావట్లేదు అని అంటే అప్పుడు నేను వేరే మైక్ కొంటా, తొందరగా కొనిస్తా. ఎట్లయినా కొంటా, ఎందుకంటే మైక్ బాగుండాలి. యూట్యూబ్ వీడియో తీసినంత మాత్రాన సరిపోదు, మైక్ కూడా బాగుండాలి. ఇది మన వ్యూ అన్నమాట. ఒకవేళ మనము మిర్రర్కి కనుక ఇది కనెక్ట్ చేస్తే ఇట్లా ఉంటుంది వ్యూ, ఓడోమీటర్గా కనిపిస్తుంది. సో నాకేమనిపిస్తుంది, ఇది ఎక్కడ పెట్టినా ఒకేలా ఇస్తుంది. మేబీ మనం ఇంకా టెస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే మేబీ దిస్ థింగ్, మేబీ హెల్మెట్ ఒకసారి చూస్తే అర్థమవుతుందేమో. అలవుల చీకటిలోని కాంతి, చలికాలం గాలిలోని ఊపిరి, నువ్వు నా వెనకాల నా ప్రతి క్షణం. ప్రకృతి పాటే ప్రేమగా మారింది, గమ్యం లేది ప్రయాణానికి, నీతోనే జీవితం మొదలైంది. ఈ దారి మన ప్రేమ గమ్యం, నీతో ఉన్న ప్రకృతి మాధురం, నువ్వే నా హృదయలో మౌనం. ఈ ప్రయాణం మనది చరిత్రం. సో మనం ఈ మౌంటింగ్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అంటే, ఎక్కడెక్కడ ఫ్లాట్ సర్ఫేసెస్ అయితే అక్కడ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను చూపించిన ఆ స్టాండ్ దగ్గర తీసుకోవచ్చు. దాని తర్వాత కింద ఇక్కడ పిలియన్ ఫుట్ రెస్ట్ అక్కడ కొంచెం ఫ్లాట్ ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు యూజింగ్ సెల్ఫీ స్టిక్. అండ్ తర్వాత ఇక్కడ మిర్రర్కి పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్ హెల్మెట్. అండ్ మీ బైక్ ఎక్కడైతే ఫ్లాట్ సర్ఫేసెస్ ఉంటాయో స్ట్రైట్గా అక్కడ పెట్టుకోవచ్చు. సో అంతా షూటింగ్ తీసుకొని అన్ని యాంగిల్స్, కొన్ని యాంగిల్స్ 1 2 3 4 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ తీసుకొని మేమైతే నా రూమ్కి పోతున్నా. దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో ఫైనల్ వర్డిక్ట్, Insta360 X4 మీరు తీసుకోవాలా వద్దా అని అడిగితే ప్రజెంట్ అయితే నాకు ఓకే ఇది బెస్ట్ అనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ రివ్యూ మేబీ ఒక నెక్స్ట్ డిసెంబర్లో ట్రిప్ అవుతున్నాం, నెక్స్ట్ మంత్. ఇంకా నెక్స్ట్ 2 monthsలో ఒక మంచి వీడియోస్ అవి నాకు ఎంత ఈజీ చేసింది. ఎందుకంటే అందరూ మోటోలో ఇంత బెస్ట్ కెమెరా 360 degrees అని. సో విల్ సీ అది ఎంతవరకు కరెక్ట్ ఉంది అని. What I talking about, yes. So this is the best 360 degrees camera X4. అంతకుముందు X3 ఉంది. సో దిస్ ఈస్ బెస్ట్.
వీడియో క్వాలిటీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఈ పాటికి నాకైతే తెలియదు, నీకు ఎక్స్పోర్ట్ చేయలేదు. నార్మల్గా చూసాను, మోటో వ్లాగింగ్ వీడియోస్ తీయలేదు, నార్మల్గా చూసిన. నార్మల్ అయితే బాగా వచ్చినాయి. మోటో వ్లాగింగ్ ఈ ప్రజెంట్ నేను కూడా చూడలేదు, అవుట్పుట్ వచ్చేంత వరకు నాకు కూడా తెలీదు. సో మీకు ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి. అసలు బాగుందా బాగాలేదా, పైసలు బొక్కానా లేదా ఇదే బెస్టా, వీడియో క్వాలిటీ ఎట్లా ఉంది, ఆడియో క్వాలిటీ మర్చిపోండి ప్లీజ్. నేను సాధారణమైన బ్లూటూత్ హెల్మెట్ బ్లూటూత్ వాడుతున్నా, సో పక్కా బాగుండదు. బట్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి, అండ్ యాంగిల్స్ ఎంత, మోటో వ్లాగింగ్ కరెక్ట్ ఉందా లేదా. ఎందుకంటే కమెంట్ నేను ఇచ్చేదానికన్నా రివ్యూ కమెంట్స్లో మీకు అనిపించింది పెడితే మిగతా వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మదన్ గాని ముచ్చట్లు ఫర్ మోర్ మోటో వ్లాగింగ్ వీడియోస్.